నమస్తే. కైలాసం పరమశివుడు కొలువైన ప్రాంతం. శక్తి స్వరూపిణి పార్వతీదేవితో ప్రమథ గణాలతో కలిసి శివుడు లయ విన్యాసాన్ని నడిపించే పవిత్ర స్థలం. ఆ కైలాసాన్ని దర్శించుకుంటే మోక్షం లభిస్తుంది. లయకారుడు నెలవున్న ఆ ప్రాంతం మన భూమిపైనే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ అదే నిజం. ఒక్కసారి అక్కడకు వెళ్తే కైలాస దర్శనం, శివ సాక్షాత్కారం రెండూ కలుగుతాయి. మరి ఆ భూలోక కైలాసానికి ఎలా వెళ్ళాలి? అందుకు ఏం చేయాలి? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. సర్వ జగత్తును నడిపించే లయకారుడు పరమశివుడు. భక్త సులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ బోళాశంకరుడు ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది, పదాలకు అంతు చిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే సర్వపాప విమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం కైలాస పర్వతం. కైలాసం భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథ గణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమ పవిత్రమైన హిమాలయాల్లో దేవాది దేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో ఈ భూలోక కైలాసం ఉంది. అదే హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. చంద్రకళాధర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ, మల్లేశ్వర శివ భ్రమరాంబికే. కేవలం మహాశివుడు మాత్రమే కాదు, అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనము లభిస్తుంది. బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించిన పరమ పవిత్రమైన సరోవరము ఇక్కడుంది. దేవతలు స్నానమాచరించే ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసిన పాపాలన్నీ నశించి ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్న వారమవుతాము. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. కైలాస పర్వతంపైనే మహాశివుడు నివాసముందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మకం కూడా అదే. అందుకే భోళాశంకరుడి దర్శనం కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి మానస సరోవర యాత్రను చేస్తూ ఉంటారు. ఈ యాత్ర చెయ్యాలంటే డబ్బు మాత్రం ఉంటే సరిపోదు. అంతకు మించి ఆధ్యాత్మిక బలం, సంకల్పం, భక్తిభావం ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే మహాశివుడి కటాక్షం వారికి ఈ యాత్ర చేయడం దుర్లభం. శ్మశానం భయానం మహాస్థానవాసం శరీరం గయానాం సదా చర్మవేష్టం పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే. శివ భగవానుడే కాదు, ఆయన వాహనమైన నందీశ్వరుడు, విజ్ఞానకు అధిపతి గణపతి, దేవతల సేనాధిపతి కుమారస్వామి కైలాస పర్వతంపై దర్శనమిస్తారు. సూర్య భగవానుడు భక్తితో అర్పించే కిరణాలు కైలాస శిఖరాన్ని తాకగానే వెండికొండ కాస్త బంగారుమయమై శోభిస్తుంది. ఈ దర్శనం జన్మ జన్మల సుకృతం. సముద్ర మట్టానికి 22,778 అడుగుల ఎత్తులో ఉంది భూలోక కైలాసం. ఇక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరికి శివరూప దర్శనం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం. అడుగడుగున ఆధ్యాత్మికత పరుచుకున్న ఈ అందమైన శిఖరాన్ని దర్శించుకుంటే దొరికే అనుభూతి దేన్ని చూసినా రాదంటూ శివభక్తులు. మౌంట్ కైలాస్ భూలోకంలో ఉన్న ఓ అద్భుతమనే చెప్పాలి. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో రహస్యాలు ఈ పర్వతం చుట్టూ దాగి ఉన్నాయి. 4 వైపులా 4 రంగుల్లో కనిపించడం కైలాస పర్వతానికున్న మరో ప్రత్యేకత. అందుకే హిమాలయాల్లోనే అత్యంత అరుదైన పర్వతంగా పేరుగాంచింది. మహాశివుడికి నివాసమైంది ఈ కైలాసగిరి. నమః శివాయ హర హర శంకర నమః శివాయ, నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ, నమః శివాయ నమః శివాయ హర
శంకర నమః ఎన్నో వ్రతాల ఫలాన్నిచ్చే మానసరోవరం, పాప ప్రక్షాళన చేసే కైలాస పర్వతాన్ని దర్శించుకునే మహద్భాగ్యాన్ని కల్పిస్తోంది మానస సరోవర యాత్ర. శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓంకారేశ్వర ఓంకారలింగ హాలాహలధర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః. భూలోక కైలాస ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భగవంతుడి దర్శన భాగ్యం ఆషామాషి వ్యవహారం కాదు. తపస్సులు చేయాలి, యజ్ఞ యాగాదులు నిర్వహించాలి, నిష్ఠగా జీవితాన్ని గడపాలి. అంటే ఎంతో కష్టపడాలన్నమాట. మానస సరోవర యాత్ర కూడా అచ్చంగా ఇలాంటిదే. ఇప్పుడు కైలాస పర్వతం దగ్గరకు వెళ్లడానికి ఎన్నో మార్గాలున్నా దర్శన భాగ్యం కలగాలంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే. నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ సోమేశ్వర శివ శ్రీ సోమనాథ. కైలాస్ మానస సరోవర యాత్రను 2 రకాలుగా చేయవచ్చు. మొదటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితే, ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా వెళ్లడం రెండో పద్ధతి. ప్రతి ఏడాది జూన్ 9 నుంచి సెప్టెంబర్ 9 మధ్య కొద్ది మందిని మాత్రమే ప్రభుత్వం ఈ యాత్రకు అనుమతినిస్తుంది. ఈ ఏడాది 1080 మందికి మాత్రమే అవకాశం దక్కనుంది. వీరిని 60 మంది చొప్పున 18 బృందాలుగా విభజించి యాత్రకు పంపిస్తుంది. దీనికోసం ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఆన్లైన్లో అయితే మార్చి 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ నింపడం పూర్తయిన తర్వాత ప్రింటౌట్ తీసుకుని మార్చి 11వ తేదీలోగా విదేశీ మంత్రిత్వ శాఖకు సమర్పించాలి. నేరుగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా మార్చి 11 ఆఖరి తేదీ. శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఉజ్జయిని వాసా. రాను పోను 27 రోజుల పాటు సాగే మాన సరోవర యాత్రకు ఎన్నో రకాలుగా సిద్ధం కావాల్సి ఉంటుంది. చైనా వీసాతో పాటు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి 2-3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాల్సి ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 20,000 అడుగుల ఎత్తున పర్వతాలపై నడవాల్సి ఉంటుంది. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వాళ్ళకే అనుమతి లభిస్తుంది. గుండె జబ్బులు, రక్తపోటు, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడేవారు ఈ యాత్ర చేయడానికి అనర్హులు. నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. వైద్య పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఢిల్లీ నుంచి యాత్ర మొదలవుతుంది. పగలు ప్రయాణం, రాత్రిపూట విశ్రాంతి పద్ధతిలో ఈ యాత్ర సాగుతుంది. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివా ఢిల్లీ పరమేశ దివి కైలాసమును భువిపై నిలిపిన ఈశ జగదీశ. హర హర శంభో శివ శివ శంభో హర హర శంభో శివ శివ శంభో. 3వ రోజు దార్చులాకు చేరుకుంటారు. 25 కిలోలకు మించి లగేజ్ను మోసుకు వెళ్లడానికి ఇక్కడి నుంచి అనుమతి ఉండదు. గుర్రాలను, పోర్టర్లను అద్దెకు కావాలంటే ఇక్కడే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
4వ రోజు ప్రయాణం మొదలై నారాయణస్వామి ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఆ తరువాత 3 రోజుల పాటు ట్రెక్కింగ్ చేసిన యాత్రికులు గుమ్జీ అనే గ్రామానికి చేరతారు. పచ్చటి ప్రకృతి అందాలు, కాళీ నది పరవళ్లు, పర్వతాలను ముద్దాడుతున్నట్లు కనిపించే మేఘాల మధ్య ఎంతో ఆహ్లాదభరితంగా సాగుతుంది ఈ యాత్ర. ట్రెక్కింగ్ చేయడం వల్ల వచ్చే అలసటను ఈ ప్రకృతి అందాలు మటుమాయం చేస్తూ ఉంటాయి. మధ్యలో ఎదురయ్యే గ్రామాల్లో స్థానికులు యాత్రికులకు ఘన స్వాగతం పలుకుతూ ఉంటారు. కంఠస్వరముననే మధించి సురముని జనమంతా సేవించి పదములంటి వేడే హరాయని కరళము హరించి నిలిపే కంఠస్వరముననే మధించి సురముని జనమంతా సేవించి పదములంటి వేడే హరాయని. ఏడో రోజుకు యాత్ర గుంజి గ్రామానికి చేరుతుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు ఇక్కడ సుమనోహరంగా కనిపిస్తాయి. సూర్యకిరణాలు పడగానే బంగారు రంగులో ప్రకాశిస్తూ అచ్చెరు వందిస్తాయి. 2 రాత్రులు గుంజిలోనే గడపాల్సుంటుంది. 8వ రోజు ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ అధికారులు యాత్రికులకు మళ్లీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫిట్ గా ఉన్నారని తేలిన వారికే ముందడుగు వేయడానికి అనుమతి లభిస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారిని వెనక్కు పంపించేస్తారు. 9వ రోజు గంజి నుంచి ప్రయాణం నవీడాగ్ అనే ప్రాంతానికి సాగుతుంది. మధ్యలో వ్యాస మహర్షి గుహ కనిపిస్తుంది. ఇక్కడే ఆయన మహాభారతాన్ని రచించారట. సదా ధ్యానయుక్తం సదా జ్ఞానకల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ. నవీడాగ్ చేరుకున్నాక ఓ పర్వత దర్శనం లభిస్తుంది. అయితే ఎప్పుడూ మేఘాలు ముసురుకుని ఉండే ఈ పర్వతంపై ఓంకారాన్ని చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. పర్వతాల మధ్య ఓం రూపంలో కనిపించే ఆకారం ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది. పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. నవీడాగ్ నుంచి టిబెట్ సరిహద్దు ప్రాంతమైన లిపు లేక్ వరకు మరుసటి రోజు ట్రెక్కింగ్ సాగుతుంది. మంచుపై నడుస్తూ ప్రయాణికులు ఎంతో జాగ్రత్తగా వెళ్లాల్సుంటుంది. టిబెట్ సరిహద్దు దాటిన తర్వాత తటలా కోట్కు బస్సులో ప్రయాణం సాగుతుంది. ఆ తరువాతి రోజు అక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి తటలా కోట్లోనే బస చేయాల్సుంటుంది. 12వ రోజు కైలాస పర్వతం బేస్ క్యాంప్ అయిన డార్జన్ కు యాత్ర మొదలవుతుంది. భజే పార్వతీ వల్లభం నీలకంఠం. శిరశుద్ధ గంగా శివా వామ భాగం బహుదీర్ఘకేశం సదా మాంత్రినేత్రం ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే. మధ్యలో రాక్షసతాల్ అనే సరస్సు ఎదురవుతుంది. మానసరోవరం కన్నా ముందు కనిపించే సరస్సుది. శివ కటాక్షం కోసం రావణాసురుడు ఇక్కడే తపస్సు చేశాడని ప్రతీతి. కైలాస పర్వతం యాత్రికులకు తొలిసారి ఇక్కడి నుంచే కనిపిస్తూ ఉంటుంది. కొండల మధ్య మహాశివలింగం కొలువైనట్లు కనిపించే ఆ దృశ్యం చూడగానే యాత్రికులు అంతవరకు పడ్డ అలసట మటుమాయమైపోతుంది. కైలాస శిఖరం దగ్గరకు ఎప్పుడెప్పుడు చేరుకుందామా అన్న ఆతృత పెరుగుతుంది. కాస్త ముందుగా వెళ్లగానే అతి మనోహరమైన మానసరోవరం దర్శనమిస్తుంది. సూర్యకాంతి పడి నక్షత్రాలు నేలకు దిగినట్లు కనిపించే దృశ్యం యాత్రికుల మదిని పులకరింపచేస్తుంది. డార్జన్ కు చేరుకున్న యాత్రికులు పవిత్రమైన మానసరోవరం స్నానమాచరించి మరుసటి రోజు కైలాస్ పరిక్రమకు సిద్ధమవుతారు. ఇలా ప్రభుత్వం ద్వారా డార్జన్ చేరుకోవాలంటే 12 రోజుల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజాసం పఠంతం శివం వేదశాస్త్రం అహో దీనవత్సం కృపాలం శివం హి భజే పార్వతీ. ఇంత సుదీర్ఘయాత్ర చేయలేని వారి కోసం ప్రైవేట్ సంస్థలు మానసరోవర యాత్రను అందిస్తున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు మీదుగా సాగే ఈ యాత్ర ద్వారా అయితే 5 రోజుల్లోనే మానసరోవర్కు చేరుకోవచ్చు. అయితే చిన్నపాటి విమానాల ద్వారా ఈ యాత్రంతా సాగుతుంది.
వాతావరణం అనుకూలించకపోతే యాత్రకు మధ్యలోనే అడ్డంకులు ఏర్పడవచ్చు. తీర్థవాసం సదాసేయమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ప్రత్యేక కార్యక్రమంలో మరో చిన్న విరామం. కైలాస పర్వతాన్ని, మానస సరోవరాన్ని వేరువేరుగా చూడలేం. హిమాలయాల్లో ఉన్న ఈ రెండు ప్రాంతాలు పరమ పవిత్రమైనవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కైలాస పర్వతాన్ని చూస్తే అమరేశ్వరుణ్ణి చూసిన అనుభూతే కలుగుతుంది. గడ్డకట్టే చలిలో మంచు పర్వతాల మధ్య ఎప్పుడూ స్వచ్ఛమైన నీళ్లతో కనిపించే మానస సరోవరం అందరికీ మిస్టరీలానే ఉంటుంది. అందుకే అటు కైలాస పర్వత పరిక్రమను, మానస సరోవర పరిక్రమను పూర్తి చేసి పుణ్యం కట్టుకుంటారు భక్తులు. నమో భూతనాథం నమో దేవదేవం నమ. కైలాస పర్వత పాదభాగంలో ఉన్న డార్చెన్ నుంచి యాత్రికులు ముందుగా మానస సరోవర పరిక్రమను మొదలు పెడతారు. బ్రహ్మ మానస సరోవరాన్ని చుట్టూ తిరిగి రావడానికి 3 రోజుల సమయం పడుతుంది. తొలి రోజు డార్చెన్ నుంచి కుహుకు, రెండో రోజు కుహు నుంచి కుగుకు యాత్ర సాగుతుంది. కుగు నుంచి చూస్తే మానసరోవరం, కైలాస పర్వతం కలిసున్నట్లే కనిపిస్తాయి. ఇదో అద్భుతమైన దృశ్యం. అంతేకాదు, ఒక్కోసారి కైలాస శిఖరం నుంచి కాంతి పుంజం మానసరోవరంలోకి ప్రవహిస్తున్నట్లు కూడా కనిపిస్తూ ఉంటుంది. తిరిగి డార్చెన్ కు చేరుకోవడంతో మానసరోవర పరిక్రమ ముగుస్తుంది. భూమి మీద మరెక్కడా కనిపించని స్వచ్ఛమైన నీరు కేవలం మానసరోవరంలో మాత్రమే కనిపిస్తుంది. గంట గంటకు ఒక్కో తరహాలో కనిపించే సరోవరం పర్యాటకులకు అంతులేని అనుభూతిని కలిగిస్తుంది. చర్మవేష్టం పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఆ తరువాతి రోజు డార్చెన్ నుంచి కైలాస పరిక్రమ మొదలవుతుంది. కైలాసనాథుడు కొలువైన పర్వతాన్ని చుట్టి రావడానికి 3 రోజుల సమయం పడుతుంది. మొత్తం యాత్రలో అత్యంత కష్టమైన ప్రయాణమిది. యమద్వారం మీదుగా తొలి రోజు భక్తులు నడక సాగిస్తారు. ఈ ద్వారాన్ని దాటడం ద్వారా మృత్యు భయం తొలగిపోతుందని విశ్వసిస్తారు. ఆ తరువాతే బ్రహ్మపుత్ర నది దర్శనమిస్తుంది. కైలాస పర్వతంపైనే బ్రహ్మపుత్ర నది జన్మస్థలం ఉంది. దీంతో పాటు గంగా, సింధు, సట్లెజ్ నదులు కూడా ఇక్కడే పుట్టి దక్షిణాసియాను సస్యశ్యామలం చేస్తున్నాయి. అది మహాశివుడు మానవాళికిచ్చిన మహాప్రసాదం. కష్టమైన దారిలో జాగ్రత్తగా నడుస్తూ కైలాసగిరి అందాలను చూస్తూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగుతారు శివభక్తులు. మధ్యలో బ్రహ్మపుత్రా నదిని దాటాల్సి ఉంటుంది. ఆ తరువాత డేరాపుక్ క్యాంప్ వస్తుంది. అప్పటికే సాయంత్రం అయిపోతుంది. కైలాస పర్వత శిఖరం ఇక్కడికి అత్యంత సమీపం నుంచి కనిపిస్తుంది. వాతావరణం త్వరగా మారిపోతూ ఉంటుంది. కైలాస శిఖరం కూడా దానికి తగ్గట్లే రంగులు మార్చుకుంటూ యాత్రికులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. డేరాపుక్ నుంచి డోల్మా పర్వతం మీదుగా యాత్ర సాగుతుంది. ఈ దారి చాలా క్లిష్టంగా ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 20,000 అడుగుల ఎత్తున ఉండడం కారణంగా ఆక్సిజన్ సరిగా అందదు. శివనామస్మరణ చేస్తూ భగవంతుడిపైనే భారం వేసి ముందుకు కదులుతారు యాత్రికులు. ఆ శివనామస్మరణే భక్తులకు కావలసిన శక్తిని అందిస్తుంది. మధ్యలో గౌరీకుండ్ కనిపిస్తుంది. యమరాల్డ్లా కనిపించే ఈ కొలంలోనే పార్వతీదేవి స్నానమాచరిస్తుందట. కొండల నడుమ కనువిందు చేస్తుంది పర్వతం. జోంగ్ జర్పును చేరుకోవడంతో ఆ రోజు యాత్ర ముగుస్తుంది. ఆ తరువాతి రోజు అక్కడి నుంచి డార్పెన్ కు ప్రయాణం సాగడంతో కైలాస పరిక్రమ ముగుస్తుంది. ఈ యాత్రలో 4 వైపులా 4 రకాలుగా కనిపిస్తుంది కైలాస పర్వతం. ఓ వైపు నుంచి చూస్తే స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు వర్ణంలో మెరుస్తుంది. 3వ వైపు రూబీలాగా,
నాలుగో వైపు నీలం రాయిలా సాక్షాత్కరిస్తుంది. ఇక నాలుగు వైపులా 4 రూపాలు భక్తులకు దర్శనమిస్తాయి. హయగ్రీవ రూపమైన గుర్రం, పార్వతీదేవి వాహనమైన సింహం, వినాయకుని ప్రతిరూపమైన ఏనుగు, కుమారస్వామి వాహనమైన నెమలి రూపాలు కనిపిస్తూ ఉంటాయంటారు భక్తులు. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలే. పరమ పవిత్రమైన కైలాస శిఖర పరిక్రమకు భక్తులు పరిమితమవుతారు తప్ప శిఖరాన్ని అధిరోహించడానికి ఎవ్వరూ ప్రయత్నించరు. 10వ శతాబ్దంలో ఓ బౌద్ధ గురువు శిఖరాధిరోహణ చేసినట్లు చెప్తారు. ఆ తరువాత ఎవ్వరికీ ఇది సాధ్యం కాలేదు. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అత్యంత ఎత్తైన ఎవరెస్టును ఎంతో మంది ఎక్కగలిగారు, కానీ కైలాస పర్వత అంచును మాత్రం ఎవ్వరూ చూడలేకపోయారు. అందుకే ఇది మహా అద్భుతంగా మిగిలిపోయింది. కైలాస మానసరోవర పరిక్రమ యాత్రను పూర్తి చేసుకునే వాళ్లకు ఎంతో పుణ్యాన్ని, అంతులేని ఆధ్యాత్మిక అనుభూతులను మూటగట్టుకుని తిరుగు ప్రయాణమయ్యేలా చేస్తోంది. హిమాలయాల మధ్యలో ఉన్న కైలాస శిఖరాన్ని చూడగానే శివలింగమే కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. హిమాలయాల్లో నెలవైన ఆ శిఖరం పరమేశ్వరుడి దివ్యధామం, పార్వతీదేవి కొలువైన పవిత్ర క్షేత్రం. అణువులోనూ శివస్వరూపాన్ని నింపుకున్న ప్రాంతం. పదాలకు అందని పరమ పవిత్ర స్థలమది. అందుకే ఒక్కసారైనా మానస సరోవర యాత్ర చేయాలి. ఆ కైలాస శిఖరాన్ని దర్శించుకుని పునీతులు కావాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.